సంతోషంగా ఉంది. మరి ఇక్కడ దీనికి ఆతిథ్యం వహిస్తున్న ప్రవీణ్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎవరో ఒకరు ఉండాలి పిల్లలని ముందుకి తీసుకెళ్ళడానికి. ఇందులో ఇంట్రెస్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ. మరి అట్లనే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలు చిక్కుడు ప్రభాకర్ గారు, రాపాక సత్యనారాయణ గారు, కుమారస్వామి గారు, మరి భార్గవ్ గారు, కోలా వేణు గారు, సామయ్య గారు, మరియు మన టోర్నమెంట్ స్పాన్సర్ వెంకటరెడ్డి గారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంకా ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా. స్పోర్ట్స్ అనేది చాలా మంది వెనకకేస్తారు. పేరెంట్స్ అనుకుంటారు పిల్లలు చదువు ఒక్కటి ఉంటే చాలనుకుంటారు. కాదు, స్పోర్ట్స్ కూడా ఇప్పుడు దేశం చాలా ముందుకెళ్తుంది. స్పోర్ట్స్ కూడా చాలా చోట్ల ఆడుతున్నారు. స్టేట్ లెవెల్లో ఆడుతున్నారు, చాలా లెవెల్స్లో ఆడుతున్నారు. మరి దీన్ని వెనకకి తీసుకోవద్దు. ఇది ఫిజికల్ యాక్టివిటీకైనా దేనికైనా కానీ స్పోర్ట్స్ అనేది మంచిదే. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకి చదువుతో పాటు పేరెంట్స్ ఆ స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఏం తెలుసు మనకి, ఈరోజు నేను ఎమ్మెల్యే అవుతాను అనుకున్నానా? అనుకోలే కదా. రేపు వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు కదా ఇక్కడ స్పోర్ట్స్ నేర్చుకుంటే. కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి. మరి ఈ స్థాయిలో ఇది నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా అడిగిన డెఫినెట్గా కన్సిడర్ చేస్తాము. కొట్టిపాడేది డెఫినెట్గా కన్సిడర్ చేస్తాము. ఇంకా వేరే వాళ్ళు అనుకున్న విషయం అంటారా, అలా అనుకునేటోళ్ళు ఒక మంచి పని చేస్తే దానికి అడ్డంకులు వేసేటోళ్ళు ఎంతోమంది ఉంటారు. అన్నీ తట్టుకొని మనం ముందుకెళ్తాము. ఎందుకంటే మన వైపు న్యాయం ఉంది కాబట్టి మనం అన్ని తట్టుకొని ముందుకెళ్తాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరి అండాదండ ఉంది. దాని కారణమే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. ఇక్కడికి నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి కాబట్టి మరి మీరు అందరు కూడా సపోర్ట్ చేసి గెలిపించినందుకు అందరికీ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ మీరు నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైట్. పెద్దవాళ్ళ కొంచెం జరిగి బాగాలేదు. Iya kita kita tahu pertemuan kita ya di sana. Betul